రేపే ఏప్రిల్ 2 అతిపెద్ద పౌర్ణమి గురువారము. చాలా పవర్‌ఫుల్. ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు. ఇది కొన్ని వందల సంవత్సరాల తరువాత వచ్చేటటువంటి ఎంతో శక్తివంతమైనటువంటి పౌర్ణమి. ఈ పౌర్ణమినే చైత్ర పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది కాబట్టి, ఈ రోజున చేసేటటువంటి పూజలు, పరిహారాలు దైవానికి చెంది మీకు బాగా కలిసి రావాలి. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం మీకు కలగాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండొద్దు, తినొద్దు. ఎందుకంటే కూరలు అనే మాట ఇక్కడ ప్రత్యేకంగా చెప్తుంది. కూరలు అనగానే నాన్ వెజ్ తినకూడదు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. అలాగే ఈ రోజుకి ఇంకో విశిష్టత కూడా ఉంది. కాబట్టి ఇలాంటి తిథుల్లో మనం వండే కూరలనేవి మన జీవితాల మీద, మన యొక్క ఆరోగ్యాల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇలాంటి వండకూడని కూరలు, కూరగాయల్లో కూడా వెజిటేబుల్స్‌లో కూడా ఇలాంటివి వండినప్పుడు ఏంటంటే, గ్రహాలు అనేవి మనకు వ్యతిరేకంగా మారి లేనిపోని కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటాయి. అంతేకాకుండా చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఒకరి దగ్గరికి వెళ్లి అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి రావటము, ఇలా జన్మజన్మల దరిద్రం అనేది పట్టి పీడించటము, మనకసలు ఎలాంటి ప్రమేయం లేకుండా అలా అనుకోని ఖర్చులనేవి నెత్తి మీద పడుతూ ఉంటాయి. డబ్బంతా నీటికిలాగా ఖర్చయిపోతూ ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా వచ్చి పడుతూ ఉంటాయి. కాబట్టి మనం తినే ఆహారం మీదే మన యొక్క ఆరోగ్యం అనేది ముఖ్యంగా ఆధారపడి ఉంటుందని చెప్పేసి మనకు వైద్యులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి రోజుల్లో ఈ కూరలను వండొద్దు, తినొద్దు. ఇంట్లోనే కాదు బయట కూడా ఈ కూరలను పొరపాటున కూడా అంటే హోటల్స్‌కి వెళ్తూ ఉంటారు. సరదాగా ఏదన్నా ఫ్రెండ్స్ వచ్చారని చెప్పేసేసి కలుసుకోవటము, ఏదన్నా రెస్టారెంట్స్‌కి వెళ్తాము. ఇట్లాంటి కాడ కూడా తింటూ ఉంటారు. అలా కూడా తినకూడదు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ కూరలను కొనుక్కొచ్చుకొని రేపు ఇంటికి కూడా తీసుకొచ్చుకోకూడదు. ఎందుకంటే ఈ చైత్ర పౌర్ణమి అనేది చాలా పవర్‌ఫుల్. మనకు పౌర్ణములు ఎప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనకి ఈ పౌర్ణమికి ఉన్న శక్తి అనేది చాలా ఎక్కువనమాట. అమావాస్య గడియల్లో కానీ లేదా పౌర్ణమి గడియల్లో కానీ చేసే పరిహారాలకు మనకు 100కి 100% ప్రతిఫలం అనేది ఉంటుంది. ఇందాక మనం చెప్పినట్లు ఇంకో విశిష్టత ఏంటంటే, మనకు ఈ 2వ తారీఖు హనుమాన్ జయంతి కూడా కలిసి వచ్చింది ఈ పౌర్ణమి. హనుమాన్ జయంతితో కలిసి రావటం కూడా చాలా గొప్ప విశేషము. కాబట్టి మనం ఈరోజు చేసే పూజలు కావచ్చు, పరిహారాలు కావచ్చు, ఎంతో ప్రాధాన్యత, నియమనిష్టలనేవి తప్పనిసరి. హనుమంతుడి యొక్క ఆశీస్సులతో మనకు జీవితంలో అంటే మన జీవితంలో ఉన్నటువంటి దుష్ట శక్తులు, అడ్డంకులన్నీ తొలగిపోవటానికి కొంతమంది ఏంటంటే మానసికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మానసిక అనారోగ్యము లేదా భూత, పేత, పిశాచాలతో ఇబ్బంది పడిపోవటము, శత్రు సమస్యలతో ఇబ్బంది పడటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా రేపు మనం చక్కగా ఇలా పూజ చేసి తీసేసుకోవచ్చు. ఈ పరిహారాలను పాటించవచ్చు. ఈ పౌర్ణమి రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి ఇంటిని, వాకిలిని శుద్ధి చేసుకోవాలి. ఇంట్లో పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ముఖ్యంగా ఇంటి ఇల్లాలు కూడా చక్కగా ఈ సమయానికి నిద్ర లెగవటము, అలాగే చక్కగా మొహాన్ని శుభ్రం చేసుకోవటము, బ్రష్ చేసుకోవటము, ఇలా చేసి ఇంటిని, వాకిలిని శుద్ధి చేసుకోవాలి. ముందుగా గుమ్మానికి బయట చక్కగా చీపిరితో ఊడ్చుకొని బయటంతా కూడా అంటే ఎటువంటి దుమ్ము, ధూళి అనేది లేకుండా వాకిలినెప్పుడూ కూడా శుభ్రంగా కలకలలాడుతూ ఉంచుకోవాలనమాట. మనకి పెద్దవాళ్ళకు పల్లెటూరులో అయితే పెద్ద వాకిళ్ళు ఉండేవి. ఇప్పుడు అన్నీ చిన్న చిన్న వాకిళ్ళే కాబట్టి చక్కగా సింపుల్‌గా చీపురుతో ఊడ్చుకోవటము, అలాగే కల్లాపు చల్లుకోవటము. మీకు పల్లెటూర్లు అనుకోండి చక్కగా ఆవు పేడతో గానీ, లేదా పసుపు నీటితో కానీ మీరు కల్లాపు చల్లుకుంటే వాకిళ్ళు అనేవి పచ్చగా కలకలలాడుతూ ఉంటాయి. అంటే గుమ్మానికి బయట వాకిళ్ళు ఎంత పచ్చగా కలకలలాడుతూ ఉంటే లక్ష్మీదేవి అంత ఆకర్షితురాలవుతుంది. ఇక తరువాత ముగ్గు వేసుకొని పసుపు, కుంకుమలు చల్లుకోవాలి. మనకు గురువారంతో ఈరోజు కలిసి రావటం చాలా గొప్ప విశేషమండి. గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఇక తరువాత ఒక బకెట్ నీటిలో చక్కగా రాళ్ళ ఉప్పును వేసేసి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. తడి బట్టతో చక్కగా తుడుచుకోవాలి. ప్రతి మూల మూలల, ప్రతి గది గది, అలాగే గడపలు అన్నీ కూడా శుభ్రంగా ఈ ఉప్పు నీటితో తుడుచుకుంటే, ఈ ఉప్పు నీటితో తుడవటం వల్ల ఏంటంటే మన ఇంట్లో క్రిమి సంహారిణి జరుగుతుంది. రోగాలన్నీ కూడా తగ్గిపోతాయి. దుష్ట శక్తులు తొలగిపోతాయి. తరువాత కాస్తంత పసుపు నీటిని కూడా ఇంట్లో చిలకరించండి. ఇల్లంతా కూడా పవిత్రమవుతుంది, శుద్ధి అవుతుంది. ఇక తరువాత ఇంట్లో ధూపం వేసుకోవాలి. ధూపం అంటే సాంబ్రాణి పొడి, గుగ్గిలం పొడి ఇట్లాంటివి వేసి మీరు ధూపం యొక్క ఆ పొగను ప్రతి గదిలో కూడా చూపిస్తే మీకు దుష్ట శక్తులు ఇంటి పరంగా నరదిష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి.
ఇలాంటి అద్భుతమైన రోజు కోసము పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు, అలాగే మన పూర్వీకులు ఇలాంటి వారంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అమావాస్య తిథుల్లో కానీ, పౌర్ణమి తిథుల్లో కానీ చేసే పరిహారాలకు పవర్ ఎక్కువ. ఆ సమయాల్లో అమృత గడియలనేవి మనకు ఆ రోజుల్లో ఉంటాయి కాబట్టి పరిహారాలు తప్పకుండా సిద్ధిస్తాయి. విడి రోజుల్లో అంత ఫాస్ట్‌గా మనకు రిజల్ట్ ఉండదు కానీ, ఇలాంటి తిథుల్లో మన సమస్య పోవటానికి చేసిన పరిహారాలకు కొన్ని క్షణాల్లోనే ఫలితం ఉంటుంది. ఇక తరువాత ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు చక్కగా స్నానం చేయండి. స్నానం చేసేటటువంటి నీటిలో తమలపాకును చక్కగా ముక్కలు ముక్కలుగా తుంచుకొని తమలపాకును వేసుకొని స్నానం చేయటం కానీ, లేదా మనకు గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేసినా కూడా గురుబలం అనేది పెరుగుతుంది జాతకపరంగా. గురుబలం బాగుంటే ఆ సమస్యలనేవి ఆ మనిషికి తగ్గుముఖం పడతాయి. లేదా కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొనైనా చేయొచ్చు. తమలపాకు ఇక్కడ వేసుకోవటం వలన చాలా మంచి జరుగుతుందండి. మనకి ఈరోజు హనుమాన్ జయంతి కూడా కాబట్టి ఆంజనేయ స్వామికి తమలపాకులంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున తమలపాకు మాలను కూడా ప్రత్యేకంగా సమర్పిస్తూ ఉంటారు. తమలపాకు ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. కాబట్టి చక్కగా ఒక తమలపాకును తీసుకొని తమలపాకును చేత్తో ముక్కలు ముక్కలుగా అట్లా తుంపుకొని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయటం వలన మీకు నిండు నూరేళ్ల ఆయుష్ పెరుగుతుంది. జాతక దోషాలు తొలగిపోతాయి. ఇక తరువాత ఎరుపు రంగు వస్త్రాలు కానీ లేదా పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించడం వలన మీకు బాగా కలిసి వస్తుంది. గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి పసుపు రంగు బట్టలు వేసుకుంటే జాతకంలో గురుబలం పెరుగుతుంది, బాగుంటుంది. ఎరుపు అంటే పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రంగు కాబట్టి ఎరుపైన మీరు వేసుకోవచ్చు. ఇక ఇంటి ఇల్లాలు తప్పకుండా పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవటం వలన మీ భర్త యొక్క ఆయుష్, సంపాదన అనేది బాగా పెరుగుతుంది. ఆ ఇంటికి బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి చక్కగా పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఎందుకంటే ముత్తైదువుకి పసుపు, కుంకుమలు, పువ్వులు ఇలా ఎప్పుడూ కూడా దగ్గరలో ఉండాలి, అందుబాటులో ఉండాలి. ఇవన్నీ అలంకరించుకుంటేనే ఆ ఇంటి ఇల్లాలకి ఇల్లు పరంగా, ఇంటి పరంగా, భర్త పరంగా బాగా కలిసి వస్తుంది. ఇక కాళ్ళకు కూడా చక్కగా పసుపు రాసుకోవాలి. పసుపు రాసుకొని పూజ అనేది చేసుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. ఇక చేతులకు మట్టి గాజులు వేసుకోండి. రేపు పసుపు రంగులో, ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు వేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఇక మెడలో కూడా నల్లపూసలు వేసుకోవాలనమాట. అంటే బంగారపు నల్లపూసలు వేసుకునే స్తోమత లేకపోతే మామూలుగా నల్లపూసలు దారాన్ని కట్టుకొని వేసుకున్నా కూడా మీ భర్త సంపాదన పెరుగుతుంది. ఈ నరదిష్టి ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా చేసేసి చక్కగా ఇంట్లో ఏంటంటే పూజ అనేది చేసుకోవాలనమాట. మీరు మనకు హనుమాన్ జయంతి కాబట్టి, అలాగే పౌర్ణమితో కలిసి వచ్చింది కాబట్టి, లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి పటాన్నైనా కానివ్వండి, లేదా ఆంజనేయ స్వామి ఉన్నటువంటి పటం ఇట్లా చూసుకొని మీరు చక్కగా ఇంట్లో పుష్పాలతో అలంకరించుకొని పసుపు రంగు పూలు కావచ్చు, లేదా ఎర్రటి మందార పువ్వులతో కావచ్చు, లేదా ఎర్రటి గులాబీ పువ్వులతో కావచ్చు, లేదా మల్లె పువ్వుల మాలైనా సరే ఇలా మీరు సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకోండి. పాలు పొంగించుకొని ఆ పొంగినటువంటి పాలతో మీరు నైవేద్యాన్ని కూడా ఆ తల్లికి సమర్పించవచ్చు అనమాట. తమలపాకులు కూడా తప్పకుండా పూజలో ఉంచుకోండి. తమలపాకుల మీద శ్రీరామ అని ఇక్కడ చూపించినట్లుగా రాయండి. తమలపాకులు ధనలక్ష్మి స్వరూపము. అలాగే ఆంజనేయ స్వామికి కూడా తమలపాకులు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు తమలపాకులను కూడా తప్పకుండా సమర్పించండి. అలాగే ఒక తమలపాకు మీద చిటికెడంత పంచదార కానీ లేదా కాస్త తేనె సరే రాసుకొని మీరు పూజలో పెట్టేసేసి తరువాత ఆ తమలపాకును మీరు నైవేద్యంగా ఇంట్లో అందరూ కూడా తినటం వలన మీకు ఒంట్లో ఉన్నటువంటి అనారోగ్యాలు తగ్గిపోతాయి. మీకు బాగా కలిసి వస్తుంది. మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తమలపాకు అనేది మనకు ఆరోగ్యపరంగా చాలా చాలా మంచిదనమాట. కాబట్టి అందుకే తాంబూలం వేసుకోవాలి అని చెప్పేసేసి అంటారు. అంటే తమలపాకుకు ఉన్నటువంటి విశిష్టత అనేది అంత గొప్పది. కాబట్టి చక్కగా ఇంట్లో పూజ చేసుకోండి. పాలతో చేసిన నైవేద్యము, ఒక కొబ్బరికాయ కొట్టుకోండి. లేదండి ఇంత సమయం మాకు లేదనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్కను కానీ లేదా 2 అరటి పండ్లను కానీ వేసుకొనైనా పెట్టేసేసైనా సరే మీరు చక్కగా పూజ అనేది ముగించుకోవచ్చు. మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం ఉంటే స్వామివారికి తమలపాకుల మాలను, నిమ్మకాయల మాలను చక్కగా సమర్పించండి. ఇలా చేయటం వలన మీ యొక్క మొండి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా నెరవేరుతాయన్నమాట.
అలాగా స్వామివారి యొక్క ఆలయాన్ని దర్శించండి. అక్కడ చక్కగా కాసేపు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా జై హనుమాన్ అనే మంత్రాన్ని జపించండి. అలా చేయటం వలన మీకు ఉన్నటువంటి మానసిక అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, శత్రు సమస్యలు, ఇలా ఈ నరఘోష, భూత పేత పిశాచాల ఆ భయాల నుంచి కూడా మీరు బయటపడి నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇలా చేయండి. మనకు గురువారంతో ఈ పౌర్ణమి తిథి కలిసి వచ్చింది కాబట్టి ఒక పసుపు ప్యాకెట్ మీరు ఇంటికి కొనుక్కొని తెచ్చుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. ఆ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడుతుంది. తరువాత ఒక యాలుక్కాయల ప్యాకెట్‌ని ఇంటికి తీసుకొచ్చుకున్నా కూడా యాలుక్కాయలేంటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి కాబట్టి యాలకులను తీసుకొచ్చుకొని మీరు పూజలో పెట్టేసేసి తర్వాత ఒక యాలుక్కాయని మీ పర్సులో పెట్టుకోవచ్చు, బీరువాలో పెట్టుకోవచ్చు లేదా వంటల్లోనైనా వాడుకోవచ్చనమాట. బాగా కలిసి వస్తుంది. ఇక లక్ష్మీ స్వరూపమైనటువంటి రాళ్ళ ఉప్పు ప్యాకెటు అంటే రాక్ సాల్ట్ ఒక ఉప్పు ప్యాకెట్‌ని తీసుకొచ్చుకున్నా కూడా ఆ తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఎందుకంటే ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది. మనకున్న చెడుని తీసేసి మంచిని తెచ్చిపెడుతుంది కాబట్టి ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి. ఇక పసుపు గవ్వలు, లక్ష్మీ గవ్వలను లక్ష్మీదేవికి అక్కా చెల్లెళ్ళుగా భావిస్తూ ఉంటారు. ఆ గవ్వల యొక్క చప్పుడు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఆ తల్లి వెతుక్కుంటూ మరి అడుగు పెడుతుంది. కాబట్టి పసుపు గవ్వలు ఒక 5 అయినా తెచ్చుకోండి. ఆల్రెడీ ఇంట్లో ఉంటే వాటిని శుద్ధి చేసుకొని మళ్ళీ పూజలో పెట్టుకోండి. ఇక ఒక అత్తరు సీసా మీరు తీసుకొచ్చుకొని గుమ్మాల దగ్గర పూజ గది దగ్గర చల్లుకుంటే ఆ సువాసనకు లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగుపెడుతుంది. కాబట్టి ఒక అత్తరు సీసా తెచ్చుకోండి. ఇక కలబంద మొక్క ఉంటుంది కదా మీ ఇంట్లో, ఆ కలబంద మొక్కని చక్కగా ఒక మొక్కని మీరు పీక్కొచ్చుకోండి. ఎందుకంటే మనకు కలబంద అంటే బాగా కలిసి వస్తుందనమాట. కలబంద మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉన్నట్లే. కాబట్టి కలబంద మొక్క ఇక్కడ చూపించినట్లుగా వ్రేళ్లతో సహా ఒకటి తీసుకొచ్చుకొని ఒక ప్లేటులో చిటికెడంత పసుపు, చిటికెడంత కుంకుమ, అలాగే ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక రాగి చెంబుతో నీళ్లు కూడా తీసుకొని ఇక్కడ చూపించినట్లుగా ఈ ప్లేటును సిద్ధం చేసుకొని మీరు పూజ చేసినప్పుడు పూజ దగ్గర కాసేపు పెట్టి తర్వాత ఈ ప్లేటును తీసుకెళ్ళి మీరు మీ ఇంటికి ఈశాన్యం మూలలో ఒక గదిలో పెట్టేసేసేయండి. ఆ పౌర్ణమి రోజున అలా ఉంచేసేసి మీరు మరుసటి రోజు శుక్రవారం కాబట్టి శుక్రవారం కూడా ఉంచేసేసేయండి. ఆ 2 రోజులు అలా ఉంచటం వల్ల ఏంటంటే ఈ మనం ఉంచినటువంటి కలబంద మొక్క కావచ్చు, ఈ పసుపు, కుంకుమ, ఈ రాగి చెంబులో నీళ్లు, ఉప్పు, ఆవాలు ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తిని, నకారాత్మక శక్తులను పూర్తిగా గ్రహించేస్తాయి. మీకింటి పరంగా బాగా కలిసి వచ్చేలా చేస్తాయి. శనివారం రోజున వీటన్నింటిని తీసుకువెళ్ళి ఎవరు తొక్కని చోట గానీ, పారే నీటిలో కానీ పోసేసేయండి. ఇలా చేయటం వలన మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. బాగా కలిసి వస్తుంది. ఈ రోజున కొన్ని పొరపాట్లు చేయకూడదు. అంటే తలకు నూనె అనేది రాసుకోకూడదు. తలస్నానం అనేది చెయ్యాలి. షాంపుతో చేయకూడదు. మామూలు నీటితో తలను కడుక్కోవాలి. ఇక మగవారు గడ్డం చేసుకోకూడదనమాట. గడ్డం చేసుకోవటం కానీ లేదా క్రాఫ్ చేసుకోవటం కానీ ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. ఇంకా గోళ్ళు కత్తిరించుకోవటము, గోళ్ళు కొరుక్కోవటము ఇట్లాంటి పొరపాట్లు అనేవి కూడా చేయకూడదు. ఇలా చేస్తే మాత్రం మీరు చేతులారా దరిద్రాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది. సమస్యలు అప్పటికప్పుడు రావు. ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో మనం గ్రహించలేము. కాబట్టి జాగ్రత్త. ఇక నలుపు రంగు వస్త్రాలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. నలుపు రంగు బట్టలు రేపు పౌర్ణమి రోజున మీరు వేసుకుంటే నష్టాల పాలవుతారు, నిందల పాలవుతారు, అప్పుల పాలవుతారనమాట. ఇక కాలికి నల్ల దారం కట్టుకుంటే ఈ రోజున పౌర్ణమి రోజున చాలా మంచిది. ఆడవారైతే ఎడమ కాలికి, మగవారైతే కుడి కాలికి కట్టుకోండి. ఎందుకంటే ఈ నరదిష్టి, నలుగురు ఏడుపులు ఏదైనా వెళ్ళకూడని ప్లేసులకు వెళ్తూ ఉంటాము. అలాంటప్పుడు ఆ దుష్ట శక్తులు మన కాళ్ళ వెంటపడి రాకుండా ఉంటాయి కాబట్టి కట్టుకోండి. ఇక ఈ రోజున ఒక గుమ్మడికాయని అంటే బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, అది మీ ఇంటి గుమ్మానికి బయట వైపు కట్టండి. అలా కట్టడం వలన ముఖ్యంగా ఇంటి మీద ఉన్నటువంటి చూపులు అంటే ఇళ్ళ ఎదురు వాళ్ళు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, లేదా మన బంధువుల్లోనే కావచ్చు, ఇట్లా ఏంటంటే నవ్వుతానే మన మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట లోపల. ఆ ఏడుపులు ఒకటిగాతే ఒకటైనా తగిలి మనకు సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, అనారోగ్య సమస్యలు ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ పౌర్ణమి రోజున బూడిద గుమ్మడికాయని ఇంటి గుమ్మానికి బయట కట్టుకోండి. తొడిమితో ఉన్న బూడిద గుమ్మడికాయని తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి స్వస్తిక్ గుర్తును కూడా వేయండి. స్వస్తిక్ గుర్తు చాలా మంచిదనమాట. అలా తయారు చేసుకొని ఆ గుమ్మాన్ని ఇంటి బయట బూడిద గుమ్మడికాయని వేలాడదీయండి. అలా చేయటం వలన చెడుని మొత్తాన్ని కూడా ఇది లాగేస్తుందనమాట. మంచిని తెచ్చిపెడుతుంది. ఇక తమలపాకులు ఏ ఇంట్లో అయితే తమలపాకు మొక్క ఉంటుందో ఆ ఇంట్లో
ధనలక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే. తమలపాకు మొక్క మనకి ఎట్లాగైతే అల్లుకుంటుందో, అలాగే ఆ ఇంట్లో కూడా సిరి సంపదలు అనేవి అట్లా అల్లుకుపోతాయి. బాగా కలిసి వస్తుంది. ఈరోజు తమలపాకు మొక్కకు ఒక చెంబుడు నీటిని పోసి తాకి నమస్కారం చేసుకుంటే మీ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఒక తమలపాకు మీద ఏంటంటే మనకు హనుమాన్ జయంతి కాబట్టి హనుమంతుడికి శ్రీరాముడంటే ఎంతో ఇష్టము కాబట్టి, ఆయన భక్తుడు కాబట్టి, ఆయనకిష్టమైనటువంటి స్వామివారి పేరు శ్రీరామ అని రాసి మీ బీరువాలో కానీ, లేదా మీ పర్సులో గానీ, మీ వ్యాపార స్థలంలో గానీ పెట్టుకుంటే బాగా కలిసి వస్తుందనమాట. ఇక తరువాత ఒక రూపాయి బిళ్ళను తీసుకొని, ఆ రూపాయి బిళ్ళను కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఆయన పాదాల దగ్గర, లేదా ఇంట్లో మీరు స్వామివారిని పూజించుకున్నా సరే, ఆయన పాదాల దగ్గర రూపాయి బిళ్ళను ఉంచేసేసి, మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలని చెప్పేసేసి స్వామివారికి నమస్కారం చేసుకొని, ఆ రూపాయి బిళ్ళను తర్వాత తీసుకొని మీరు మీ యొక్క పర్సులో పెట్టుకుంటే, మీకు డబ్బు 4 దిక్కుల నుంచి ఆకర్షిస్తుందనమాట. మీరు బీరువాలోనైనా పెట్టుకోవచ్చు. బాగా కలిసి వస్తుంది. ఇక తరువాత ఒక తమలపాకును తీసుకొని, అందులో ఎర్రపప్పు, అలాగే బెల్లాన్ని కూడా పెట్టేసేసి, దాన్ని మీరు ఆవుకు ఆహారంగా తినిపించాలి. ఈ ఎర్రపప్పు, బెల్లం వల్ల మన జాతకంలో రాహు, కుజ దోషాలు తొలగిపోతాయి. ఇట్లా ఆవుకు తినిపించడం వలన తమలపాకులో పెట్టేసేసి మనకున్నటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు కావచ్చు, కర్మలు కావచ్చు, మృత్యు దోషాలు కావచ్చు, వాహన గండాలు కావచ్చు, ఈ ఆర్థిక అప్పుల బాధలు కావచ్చు, అన్నీ తొలగిపోయి ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది. ఆవులో మనకు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి, ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది కాబట్టి, చక్కగా ఇలా చేయండి. ఇంకేంటంటే ఈ ఎర్ర కందిపప్పుకేంటంటే కుజదోషాలు మన జాతకంలో తెలిసి తెలియకి కుజదోషాలు ఏవైతే ఉంటాయో, ఆ యొక్క దోషాలనేవి తగ్గిపోయినప్పుడు మనకి ఈ పరిహారం చేసినప్పుడు ఈ రాహు, కుజ, శని దోషాలనేవి తొలగిపోయి మనకు నవగ్రహాలు కూడా అనుకూలంగా మారతాయన్నమాట. అప్పుడు మనం చేసే ఈ పనుల్లో అడ్డంకులు కావచ్చు, కొంతమందికి వివాహాలు సకాలంలో జరగకపోవటం, సంతానం లేకపోవటము, ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి యొక్క గుడి ఉంటే తప్పకుండా స్వామివారిని ఒకసారి దర్శించుకోండి రండి. ఆయనకి తమలపాకుల మాలను సమర్పించండి, లేదా గారెల మాలనైనా సమర్పించండి. అలా వడల మాలను సమర్పించినా కూడా మీకున్నటువంటి కోరికలు ఏదన్నా నెరవేరని కోరికలు ఉంటే అవి నెరవేరుతాయి. ఈ జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. తమలపాకుల మాలను స్వామివారికి సమర్పించి చేసిన తర్వాత మహాప్రసాదంగా ఆ తమలపాకులను కూడా తింటారు. అలా చేయటం వలన ఆరోగ్యం పెరుగుతుంది, నిండు నూరేళ్ల ఆయుష్ పెరుగుతుంది, బాగా కలిసి వస్తుంది. ఇక మరి ఇన్ని చేసినప్పుడు కూరల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా. కాబట్టి ఈ రోజున మాత్రం పొరపాటును కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూరను వండొద్దు, తినొద్దు. ఎందుకంటే ఆడవాళ్ళు ఏది వండితే ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరూ కూడా దాన్ని తినేసేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కూరల విషయంలో మాత్రం మీరు జాగ్రత్త అనేది తప్పనిసరి. ఈ కూరగాయలేలే ఏముందలే, నాన్ వెజ్ తినకూడదని అందరికీ తెలుసు, కానీ కూరగాయల్లో కూడా ఈ కూరలు అనేవి ఏముందలే అని చెప్పేసేసి తింటే సమస్య అనేది చెప్పాం కదండి, అప్పటికప్పుడు ఏది జరగదు. తర్వాత మనకు ఎప్పుడు ఏ రూపంలో సమస్య అనేది వచ్చి పడుతుందో మనం చెప్పలేం. కాబట్టి కూరలు అనేవి మన జీవితాల మీద అంత గట్టి ప్రభావాన్ని చూపిస్తాయి. మరి మనం తినే ఆహారాన్ని బట్టే కదా మన యొక్క ఆరోగ్యం కావచ్చు, మన యొక్క ఆలోచన విధానం కావచ్చు ఆధారపడి ఉండేది. కాబట్టి చేసే పూజలు, పరిహారాలు దైవత్వానికి చెందాలంటే ఈ కూరలను వండకూడదు, తినకూడదు అని చెప్పేసేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. మరి ఈ రోజు వండకూడని కూరగాయల్లో వచ్చేటప్పటికి రేపు పౌర్ణమి రోజున మొట్టమొదటి కూరగాయ వచ్చేటప్పటికి ఏంటి అనంటే పొట్లకాయలు అనమాట. ఈ రోజున పొట్లకాయలను పొరపాటున కూడా వండటం కానీ, తినటం కానీ చేయకూడదు. అసలు ఇంటికి కూడా తీసుకొచ్చుకోకూడదు. ఎందుకంటే ఈ పౌర్ణమి తిథి రోజున కొంతమంది శివలింగానికి అభిషేకం కూడా చేస్తారు. అలా చేసినా కూడా చాలా మంచిదే. కాబట్టి శివుని మెడలో ఉన్నటువంటి నాగుపాము స్వరూపమైనటువంటి ఈ పొట్లకాయలను రేపు పొరపాటున కూడా వండకూడదు, తినకూడదు, అసలు ఇంటికే తెచ్చుకోకూడదు. కూడదని తింటే మాత్రం నరకం అనుభవించాల్సిన పరిస్థితి. ఇక తరువాత వంకాయలు, తెల్ల వంకాయలు కావచ్చు, పచ్చ వంకాయలు కావచ్చు, ఈ మనకు ఎర్ర వంకాయలు కావచ్చు, ఇక ఏవైనా కానివ్వండి, ఈ వంకాయలు అనేవి ఇంట్లో పొరపాటున కూడా వండకూడదు, తినకూడదు. ఇలా చేయటం వలన వంకాయ కూరను గనక పౌర్ణమి రోజున తింటే మీరు ఖచ్చితంగా అప్పుల పాలైపోతారు. అప్పుల సమస్యలతో చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి వీటిని వండొద్దు. ఇక తరువాత బీరకాయలనమాట. ఈ బీరకాయలు కూడా రేపు పౌర్ణమి రోజున వండకూడదు, తినకూడదు. బీరకాయ ఎలాగైతే పీచు
స్వభావాన్ని కలిగి ఉంటుందో మన జీవితంలో కూడా సమస్యలు అలాగే పట్టి పీడిస్తూ ఉంటాయి కాబట్టి వండొద్దు. ఇక క్యాబేజ్ అనమాట. క్యాబేజ్ కూడా మనకు ఒక నాన్ వెజ్ సువాసన కలిగి ఉంటాయి కాబట్టి ఈ క్యాబేజ్ వల్ల కూడా కొన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి క్యాబేజ్‌ని కూడా వండొద్దు, తినొద్దు. ఇక ముల్లంగి ఎక్కువగా సాంబారుల్లో లేదా ముల్లంగి పచ్చడి ఈ మధ్య జ్యూసులు కూడా తాగుతున్నారు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పేసి. కానీ రేపు పౌర్ణమి రోజున ఈ ముల్లంగిని మాత్రం ఏ రూపంలో కూడా వండొద్దు, తినొద్దు జాగ్రత్త. ఇక పాలకూర, బీట్రూటు. పాలకూర ఆకుకూర మంచిదే కానీ ఈ పౌర్ణమి రోజున పాలకూర కావచ్చు, ఎర్రటి రంగులో ఉన్నటువంటి బీట్రూట్ కావచ్చు, పొరపాటున కూడా వండొద్దు, తినొద్దు. జ్యూసుల రూపంలో కానీ, పప్పుల్లో వేయటం కానీ ఇలాంటివి కూడా చేయవద్దు. జాగ్రత్త. ఇక ఎర్ర కందిపప్పు. ఈ రోజున ఎర్ర కందిపప్పు తింటే కుజదోషాలు జాతకంలో పెరుగుతాయి కాబట్టి ఎర్ర కందిపప్పును ఏ రూపంలో వండొద్దు, తినొద్దు. కావాలి అంటే మీరు మామూలు కందిపప్పును వండుకొని తినొచ్చు. ఇబ్బందయితే ఏమీ లేదు కానీ ఎర్ర కందిపప్పు మాత్రం వండొద్దు, తినొద్దు. ఇక పుట్టగొడుగులు. ఈ పుట్టగొడుగులను కూడా రేపు పౌర్ణమి రోజున పొరపాటున వండొద్దు, తినొద్దు. చాలా చాలా కష్టాలు, ఇబ్బందులు కొనుక్కొని మరీ తెచ్చుకున్నట్లు అవుతుందనమాట. ఎందుకంటే ఇవి పుట్ల మీద మొలుస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్త. నాన్ వెజ్‌తో సమానం. ఇక తీపి గుమ్మడికాయ. ఈ తీపి గుమ్మడికాయను కూడా వండొద్దు, తినొద్దు. కాకరకాయలు వండొద్దు, తినొద్దు. కష్టాలు కొనుక్కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇక బూడిద గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయని జ్యూస్ రూపంలో కానీ ఇందాక చెప్పుకున్నట్లు తీపి గుమ్మడికాయ హల్వా రూపంలో కానీ ఇట్లా ఏ రూపంలో కూడా ఈ గుమ్మడికాయలను వాడొద్దు. జ్యూసుల్లో రూపంలో కూడా వాడొద్దు. ఆరోగ్యానికి మంచిది. మంచిగా వెయిట్ లాస్ అంటే బరువు కూడా తగ్గుతారు. కానీ ఈ రోజున ఈ బూడిద గుమ్మడికాయలతో గానీ, ఈ తీపి గుమ్మడికాయలతో కానీ చేసే ప్రయత్నాలు ఏదన్నా ఉంటే అవన్నీ పక్కన పెట్టేసేసేయండి. మీరు కావాలంటే మరుసటి రోజు నుంచి తాగండి. కానీ ఈ బూడిద గుమ్మడికాయని కూడా మీరు వాడొద్దు. కావాలంటే ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇందాక చెప్పినట్లు. ఇక చింతపండు. ఈ రోజున చింతపండును కూడా పొరపాటున తినొద్దు. చింతపండు పులుసు రూపంలో కానీ, పప్పుచారుల్లో పులుసు పిండుకొని పోసుకోవటం కానీ, లేదా పప్పుల్లో పెట్టుకోవటం కానీ, చింతపండు చారులు కానీ, రసాలు కానీ ఇట్లా చింతపండుని ఏ రూపంలో కూడా ఈ పౌర్ణమి రోజున వండకూడదు, తినకూడదు. అలాగే వెల్లుల్లిని కూడా ఈ రోజున వండకూడదు, తినకూడదు. కూరల్లో దంచి వేసుకోకూడదు. లేనిపోని కష్టాలు అనేవి కొనుక్కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇక నాన్ వెజ్ మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, చేపలు, రొయ్యలు, పీతలు, ఎండు చేపలు, రొయ్య పుట్టని అదని ఇదని లేదా బయట బిర్యానీలు కావచ్చు, రెస్టారెంట్స్ లేగలే అని చెప్పేసేసి అక్కడికి వెళ్ళి తినటం కానీ ఇలాంటివి అనేవి పొరపాటును కూడా రేపు పౌర్ణమి రోజున నాన్ వెజ్ నేటి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. ఇది గుర్తుంచుకోండి. కాదు కూడదని తింటే మాత్రం నరకం అనుభవించాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. లక్ష్మీదేవి ఆగ్రహంతో పాటుగా ఆంజనేయ స్వామి యొక్క ఆగ్రహానికి గురయ్యి మానసికంగా చాలా ఇబ్బందులు పడతారు. రోగాలు అనేవి పట్టి పీడిస్తాయి. కోడిగుడ్డును కూడా ఈరోజు వండకూడదు, తినకూడదు. ఎందుకంటే చాలామంది కోడిగుడ్డును శాకాహారం అనుకుంటూ ఉంటారు. కానీ కోడి పెడితేనే గుడ్డు వస్తుంది కాబట్టి ఇది మాంసాహారమే కాబట్టి కోడిగుడ్డును కూడా వండకూడదు, తినకూడదు. ఇది ఏ చెట్టుకు కాయటల్లా. కాబట్టి కూరల విషయంలో ఈ జాగ్రత్తలు అనేవి తప్పనిసరి. ఇవి తప్ప ఇక మిగిలినవన్నీ కూడా తినొచ్చు అనమాట. అర్థమైంది కదండి. ఈ పౌర్ణమి రోజున ఏ కూరలను వండకూడదు, ఏవి తినొచ్చు, అలాగే స్నానం చేసే నీటిలో ఏం వేసుకోవాలి, ఎలాంటి బట్టలు ధరించాలి, పూజ ఎలా చేయాలి, ఏ పరిహారాలు చేయాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. ఇదంతా కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి వీడియోకు తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్ లో మనకి హనుమాన్ జయంతి కాబట్టి జై హనుమాన్ అనే కామెంట్ చేయండి. మీకు అంతా కూడా శుభం కలుగుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.